అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఇంకొక చిన్న డిజైన్, సింపుల్ది ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దాము. చిన్న డిజైన్ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. దానికి నేను ఇలా రౌండ్ బీడ్స్ తీసుకున్నాను, ఇంకా ఈ చిన్నవి ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. అంతేనా. ముందుగా శారీ పైన 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి. తర్వాత ఇలా టాజల్స్ కట్ చేసుకోండి. ఓకేనా. ఇలా టాజల్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఇలా మనకి అన్నీ సరిపోను ఉంటే పర్వాలేదు, ఆల్టర్నేటివ్గా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉన్నాయి అనుకోండి, ముందు ఇలా పెట్టుకోండి. ముందు ఇలా పెట్టుకొని చూసుకొని తర్వాత మీరు శారీకి కట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా 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 నేను ఇలానే పెట్టుకొని చేసుకుంటా అండి. మళ్ళీ తర్వాత టాజల్స్ ఒక కలర్ తక్కువ ఇంకొక కలర్ ఎక్కువగా ఉన్నాయి అనుకో, కష్టమైపోతుంది కదా. అందుకని ఇలా ముందుగానే ఆల్టర్నేటివ్గా సెట్ చేసుకుంటాను, దాని తర్వాత కట్టుకుంటాను. ఓకేనా. తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని శారీకి టై చేసేయండి. ఏం లేదు, ఒక 300 పట్టిద్ది అంతే ఈ డిజైన్కి. సింపుల్గా ఒక 300లో తొందరగా అయిపోయేలాగా ఒక డిజైన్ కావాలని అడిగారు. సో దానికి నేను ఇలా చేసేసాను. వాళ్ళకి పెద్దగా పట్టింపులు ఏం లేవట. ఆహా వద్దు, అవి ఉన్నని. ఇలా టాజల్ పెట్టుకున్న తర్వాత ఈ సెకండ్ టైం తీసుకున్న ఈ బీడ్ ఉంది కదా, అడుగుంది, దీనికి నీడిలో పై వైపు నుంచి శారీ ఉన్న వైపు నుంచి మన వైపుకి కుచ్చి లాగిన తర్వాత ఇదిగో ఇలా వస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఇంకొక బీడు, లావు బీడే ఇంకొకటి తీసుకొని ఈ ఫ్లవర్ బీడ్ లోపలికి నీడిలో ఇప్పుడు మన వైపు నుంచి పైకి కూర్చోండి. తీసుకురాకు, అక్కడే ఉండని బంగారం ప్లీజ్. ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా లాగిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు శారీకి కుచ్చేసి ఇలా మనం దారం పెట్టుకున్నప్పుడు నీడిలు ఈ మధ్యలోకి తీసుకొస్తాం కదా, ఈ దారానికి ఇక్కడ మనకి ముడి పడిపోతుంది అన్నమాట శారీకి దీనికి. ఓకేనా. మళ్ళీ తర్వాత ఈ శారీకి బీడికి మధ్యలో ఇంకొక ముడి వేసుకోండి. ఓకేనా. ఇలా ఒక 2-3 ముళ్ళు కనుక వేసామంటే మనకి అది లూజ్ అవ్వకుండా ఊడకుండా ఉంటుంది. దాని తర్వాత ఇది ఇలా కిందకి లాగేసి కట్ చేసుకోవడమే, అంతే. ఇలా చేసుకుంటే అండి డిజైన్ వచ్చేసి మనకి నీట్గా ఉంటుంది. సింపుల్ డిజైన్ చూసారు కదా, 1 మినిట్లో చేసుకోగలిగే డిజైన్ ఇది, అంతే. ఓకేనా. ఇలా ఆల్టర్నేటివ్గా కట్టేసుకుంటూ వెళ్ళడమే. కాకపోతే మనం బీడ్స్ మార్చి చేసుకోవచ్చు, లేదంటే దగ్గరగా 1 ఇంచ్కి చేసుకోవచ్చు. రేటుని బట్టి చెప్తున్నా అనమాట. నేను ఇలాంటి డిజైన్లు అయితే నేను చేసే రేటు 300, 350 అట్లా అనమాట. ఒక్కోసారి మరి అంతనా అనుకున్నప్పుడు, లేకపోతే నాకు ఏదో పని లేనప్పుడు, లేకుంటే ఖాళీ టైంలో ఊరికే ఎప్పుడన్నా చేయాలనిపిస్తే వాళ్ళు అడిగిన రేటు 200, 250 కూడా చేశాను అనమాట. ఇంకా చేసుకోవచ్చు, పోయేదేముంది. మనకి చేతిలో ఏమీ లేనప్పుడు, లేకపోతే అంటే చీరలు ఎక్కువగా లేనప్పుడు, కాస్త ఖాళీ టైం దొరికినప్పుడు ఎప్పుడైనా ఇలా వస్తే అలా చేసి పెట్టవచ్చు. ఓకేనా. బిజీ టైంలో మాత్రానికి చేయలేము, ఎందుకనంటే ఆల్రెడీ బిజీగా ఉంటాం. వేరే డిజైన్లు కొత్త మంచివి వస్తూ ఉంటాయి. వాటికి టైం స్పెండ్ చేయడానికి సరిపోదు. ఇంకా అదే ఆపేసి ఇది చెయ్యాలి అని అంటే మరి దాని రేట్ ఇక్కడ పడాలి కదా మనకి. అలాంటప్పుడు మనకి రేటు పెరుగుతుంది. నేనైతే అలానే చూసి చెప్తుంటా అండి. మరి మీరు ఎలా చెప్తారో నాకైతే తెలియదు, కానీ అందువల్ల రేట్స్ తేడా వస్తూ ఉంటాయి కాస్త. అంతే కదా. మరి మీరు
ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ చీర చేస్తున్నాను, ఇది కుడితే నాకు 300 రూపాయలు వస్తాయి. మరి ఇదే టైంలోనే అబ్బా నాకు చేసి పెట్టువా ప్లీజ్ 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 కొంచెం అర్జెంట్ అని వస్తుంది. అప్పుడు నేను ఇది ఆపి అది చేయాలి కదా, మరి నాకు దీని కాస్ట్ రావాలి కదా. మళ్ళీ దీన్ని మనం కుట్టాలి అని అంటే మళ్ళీ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. ఉన్న టైంలో అది చేసేస్తే ఇది చేయడానికి ఇంకో కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కాస్ట్ విలువ డిజైన్ బట్టి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇది అండి వాళ్ళ నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకొకటి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ తోటి డైలీ వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. చేస్తున్నాలే కానీ అవ్వట్లేదండి అసలు వీడియోస్ పెట్టడానికి. ఈ డిజైనే మనము బీడ్స్ మార్చి కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న బీడ్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది.